టెస్ట్ క్రికెట్లో భారత జట్టు ఇబ్బందులు పడుతుందనే వాదనను హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తోసిపుచ్చాడు. ఇటీవల ఎదురైన టెస్ట్ పరాజయాలను జట్టు పతనానికి నిదర్శనంగా కాకుండా టీం పరివర్తన దశలో భాగంగా చూడాలని తెలిపాడు. గాలే వేదికగా జరిగిన తొలి టెస్ట్లో భారత్ 165 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. ఈ విజయంతో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఆదివారం నుంచి కొలంబో వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో శనివారం మీడియాతో మాట్లాడిన గంభీర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా ట్రోఫీలు గెలవడమే తన పనని, ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలతో తనకు పనిలేదన్నాడు. ర్యాంకింగ్స్ ముఖ్యం కాదు. టెస్ట్లో టీమిండియా ఏమాత్రం ఇబ్బంది పడటం లేదు. ఇంగ్లాండ్ పర్యటన నుంచి మేం మెరుగైన ప్రదర్శనే చేశాం. హెడ్ కోచ్గా నా దృష్టిలో జట్టు పురోగతికి అంతిమ కొలమానం ర్యాంకింగ్స్, వ్యక్తిగత ప్రదర్శనల చుట్టూ ఉండే హడావిడి కాదు. జట్టు ట్రోఫీలు గెలవగలదా లేదా అన్నదే ముఖ్యం. ట్రోఫీలు గెలవడమే కోచ్గా నా పని. నేను పట్టించుకునేది, నమ్మేది కూడా అదొక్కటే. ఇతరుల అభిప్రాయాలు, ఇష్టాలతో నాకు పని లేదు అని గంభీర్ స్పష్టం చేశాడు.